అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మన ఆరోగ్యం బాగుండాలంటే మన డాక్టర్స్ కానీ న్యూట్రిషన్స్ కానీ ఎక్కువ చెప్పేది ఒకటే, ఏంటంటే ఆకుకూరలు ఎక్కువ తింటూ ఉండాలని. సో మనం యూజువల్గా ఈ ఆకుకూరలని ఎక్కువ పప్పులతో చేసుకుని తింటూ ఉంటాం అన్నమాట. సో ఇవాళ నేను ఒక తోటకూరతో ఒక మంచి పొడి కూర చేసి చూపించబోతున్నాను. ఇది మీరు ఒట్టి అన్నంతో కూడా తినచ్చు, లేకపోతే సాంబార్ రసానికి కూడా సైడ్ డిష్గా పెట్టుకుని తినచ్చు. సో రండి, ఇది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. తోటకూర పొడి కూర చేయడానికి నేను ఒక వెడల్పాంటి కడాయి తీసుకుంటున్నాను. ఇందులో తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. దీనిలో 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి వేయించాలి. తర్వాత ఇందులో 5 ఎండుమిరపకాయలని సగానికి కట్ చేసి వేస్తున్నాను. ఇవన్నీ వేగిన తర్వాత 10 వెల్లుల్లి రబ్బలు, 1/2 టీ స్పూన్ ఇంగువ, కొన్ని కరివేపాకులు వేసి వేయించాలి. ఇందులో నుంచి మంచి అరోమా వస్తుంది, అప్పటి వరకు వేయించాలి. ఈ రెసిపీ కోసం నేను 2 కట్టల తోటకూరని తీసుకుంటున్నాను. దీన్ని శుభ్రంగా నీళ్లతో క్లీన్గా చేసిన తర్వాత ఇలా చిన్నగా కట్ చేసి ఉంచాను. వీటిని ప్యాన్లో వేసి 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి ప్యాన్కి ఒక మూత పెట్టి తోటకూరని కనీసం 10 నిమిషాలు ఉడికించాలి. చూస్తున్నారు కదా, తోటకూర చక్కగా మగ్గింది. ఇప్పుడు కాసేపు మూత తీసేసి దీన్ని కుక్ చేయాలి. తోటకూర నుంచి నీళ్లు న్యాచురల్గా రిలీజ్ అవుతాయి కాబట్టి మీరు విడిగా నీళ్లు పోయనవసరం లేదు. పొయ్యిని హై ఫ్లేమ్లో ఉంచి ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ పోయేంత వరకు దీన్ని ఇప్పుడు కుక్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఈ పొడి కూర ఒక ప్లేట్లోకి తీసుకుని పైన కొంచెం తురిమిన పచ్చి కొబ్బరిని వేస్తున్నాను. అంతే, చాలా హెల్తీ తోటకూర పొడి కూర తయారైనట్టే. దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఈ పొడి కూర ఎంత త్వరగా అయిపోయిందో. సో ఈ ఆకుకూరలు చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటే. సో ఆకుకూరల్ని ఎక్కువగా ఓవర్ కుక్ చేయకూడదు, దాంట్లో ఉండే న్యూట్రియన్స్ అన్నీ పోతాయి. సో నేను చూపించిన విధాన్ని మీరు ఫాలో చేసి ఈ కూరని మీరు చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.